హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎవరైతే నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, కొత్తగా ఛానల్ పెట్టాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే మన కళ్యాణ్, తనుజ అప్డేట్స్ ప్రతిదీ ఖచ్చితంగా ఇస్తానండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే నిన్న చెప్పాను కదా, ఆ వీడియోలో మన కళ్యాణ్ బాబు ఒక ప్రాజెక్ట్ చేశాడు అని. ఆ ప్రాజెక్ట్ ఏంటో కాదండి, ఒక సాంగ్ నిన్న తన బర్త్డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను చూసాను ఆ ట్రైలర్. మీరు కూడా చూడనోళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చాలా బాగుంది. అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడండి. తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా క్యూట్గా ఉన్నాయండి. తనకి ఆ సాంగ్ అనేది బాగా సెట్ అయింది. ఇంకా ట్రైలరే ఇంత బాగుందంటే సాంగ్ ఇంకెంత బాగుంటుందో చెప్పలేం కదా. చాలా బాగుందంటండి. నిన్న ఆ ట్రైలర్ ఎవరితో కాదు రిలీజ్ చేసింది, వాళ్ళ అమ్మగారే లాంచ్ చేశారంట. సోహెల్ భయ్య ఇంకా ఎవరో కొంతమంది వచ్చారు గెస్ట్లు అని. ఆ సందర్భంగా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ఏంటంటే గుడ్ న్యూసే, ఇంకో ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడంట. ఎవరైతే ఈ సాంగ్ చేశాడో ఆ వ్యక్తితోనే ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాడంట. మనందరికీ పండగే కదండి ఇంకో ప్రాజెక్ట్ రాబోతుందంటే. ఇలానే ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కళ్యాణ్, ఆల్ ద బెస్ట్. ఏదైతే ప్రతి ప్రాజెక్ట్ చేయబోతున్నావో, కొత్త కొత్త ప్రాజెక్టులు అవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఫ్యాన్స్, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండి నీ ఆరోగ్యం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి మంచి ప్రాజెక్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. అలాగే ఇంకొక విషయం అండి, మన తనుజమ్మ కూడా కొంచెం బిజీగా ఉంది తన స్పెషల్ ఫ్రెండ్తో. ఎంత బిజీ అయిపోయిందంటే అంత బిజీ అయిపోయింది. తన స్పెషల్ ఫ్రెండ్ని అస్సలు వదలట్లేదు. తను ఎక్కడికి వెళ్తే ఆ ఫ్రెండ్ కూడా అక్కడ ఉండాల్సిందే. తన షూటింగ్ కూడా తీసుకెళ్ళిపోయిందండి ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, తన జీవితంలోకి ఈ మధ్యనే అడుగుపెట్టాడు. ఎంతలాంటి అటాచ్మెంట్ అయిపోయింది ఇద్దరికి. తన వదిలి ఒక్క క్షణం కూడా ఉండట్లేదు. ఎవరో కాదండి, బైరా అంటే ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిందంటే, తనుజ ఒకరితో ఎమోషనల్గా కనెక్ట్ అయిందంటే వాళ్ళని అస్సలు వదలదు. ఎంత అంటే తను నిన్న షూటింగ్ దానికి కూడా తీసుకెళ్ళింది. కుకింగ్ జాతిరత్నాలు ఉంది కదా, ఆ షూటింగ్ కూడా తీసుకెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి. తనుజానే కావాలంట బైరాకి, ఇంకెవ్వరు వద్దంట. చాలా అల్లరి చేస్తున్నాడు. చాలా అంటే మన తనుజమ్మ ఎక్కడుంటే బైరా కూడా అక్కడే ఉండాల్సింది. ఒక్క నిమిషం తను పక్కకెళ్ళి షూటింగ్లో ఉన్నా కానీ మన తనుజమ్మ మన బైరాకి వీడియో కాల్ చేసేలా మాట్లాడుతుంది. అంత అటాచ్మెంట్ అయింది. నిన్న ప్రదీప్ గారు ఉన్నారు కదా, మన ప్రదీప్ గారు మన తనుజాకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే అంత రెస్పెక్ట్ ఇస్తాడు. తనుజ గారు అని పిలుస్తాడు. అంటే కొంచెం ఎక్కడైనా సరే కొంచెం సెటైర్లు వేస్తాడు అందరి మీద, కానీ తనుజ మీద వెయ్యడు. అంత రెస్పెక్ట్ ఇస్తాడు మన తనుజమ్మకి. బైరాని దగ్గరికి తీసుకుంటుంటే అస్సలు రావట్లేదు. ఎంతలా అంటే తన చుట్టూ తిరుగుతున్న బైరా అస్సలు పట్టించుకోవడం లేదు పాపం ప్రదీప్ని. తనుజానే కావాలంట, తనుజ దగ్గరికే వెళ్తున్నాడు పాపం. ఎన్నిసార్లు మన బైరా దగ్గరికి వెళ్ళినా ప్రదీప్ గారిని అస్సలు కూడా చూడట్లేదు. నేను రాను, మా మమ్మీ దగ్గరికి వెళ్తానని పాపం తనుజ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మన తనుజమ్మకి ఎంతలా అటాచ్డ్ అంటే వాళ్ళ మమ్మీ అనుకుంటున్నాడు. మన తనుజమ్మ కూడా బైరాని తన సొంత కొడుకులానే చూసుకుంటుంది. ఇద్దరికి అంత కనెక్ట్ అయింది. చాలా క్యూట్గా ఉన్నాడు.